హాయ్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు అందరూ? అజ్జి సినిమాలో ఒక సాంగ్ ఉంటది, ఫస్ట్ సాంగ్. అందులో ఫస్ట్ లిరిక్ ఉంటది, పల్లవే ఉంటది. జిందగీ అన్నది పొత్తిగా చిన్నది, ఒక్కటి ఛాన్స్ ఇది, దొరికితే రాదిది, హాయిగా ఉండటం దేనికి టెన్షన్ అని అంటాడు మన మెగాస్టార్ చిరంజీవి. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు టైం వచ్చేసి రాత్రి 9:30 అవుతుంది. మా వాడు ఫోన్ చేసి ఏంటి, ఎక్కడికని ఏం చెప్పలే. మర్యాదగా 2 రోజులకి సరిపడే బట్టలు సర్దుకొని స్టేషన్‌కి వచ్చేయి అన్నాడు అంతే. నేను కూడా ఏంటి, ఎక్కడికని ఏం అడగలే. అన్నీ మూసుకొని సర్దేశాను. ఓ 2 సొక్కాలు, 2 ప్యాంట్, ఒక ప్యాంటు, ఇన్నర్‌లు 3 పెట్టాను. అది. ఇవన్నీ పక్కనెడితే ఇంకా మా అమ్మకి ఏం చెప్పలేదు నేను ఎక్కడికి వెళ్తున్నానని. ఇప్పుడు చెప్తే అమ్మో అని కరిచేత్తది నా మీద. నాకిప్పుడే తెలిసింది గదా! ఓ 5 నిమిషాల్లో బయలుదేరిపోవాలి అన్నాడు. ఏటి చేత్తాం? ముందు మా అమ్మ రియాక్షన్ చూపిస్తాను, చూసేయండి. బాయ్. బాయ్. గైస్ అలా ఉండండి. మా అమ్మకి ఇంక చెప్తాను. మా అమ్మ ఖచ్చితంగా సీరియస్ అవుద్ది. చూద్దాం ఎలా రియాక్ట్ అవుతది ఏంటో. ఓకేనా? వెయిట్. ఎళ్తున్నాను, ఆగండి. ఆ? ఏమో తెలీదు. తెలియదేంటి? ఆ పవన్ కూడా ఫోన్ చేశాడు. ఫోన్ చేసి 2 షర్ట్లు, ప్యాంట్ ఏసుకొని స్టేషన్‌కి రా అన్నాడు. 2 షర్ట్లు, ఒక ప్యాంట్ ఏసుకొని బ్యాగ్ 2 షర్ట్లు హుడ్డీ పెట్టాను. వైట్ హుడ్డీ పెట్టాను. అందుకే అలా ఉంది. వెళ్ళిపోతానన్నాడు కదా! ఈరోజు పాస్‌పోర్ట్ పని అవ్వలే. ఎక్కడికి ట్రిప్‌కు? నాకు తెలీదు. నిజంగా తెలీదే బాబు. ఎక్కడికి అన్నది. దీన్ని కూడా తీసుకెళ్ళిపో దర్గాలో. దీన్నా? గైస్ చూసారా మా అమ్మ మొఖం ఎలా ఉందో? అన్ని పనులు అయిపోయి ఇంక స్టార్ట్ అయిపోవడమే. ఇంటి బయటకు వచ్చాను బాబు. ఏదోలాగా తప్పించుకొని వచ్చాను. ఇంక మనకి ఏ అడ్డు లేదు. వెళ్ళిపోవడమే. సరే. హే ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వ్లాగ్. లెట్స్ గో. వచ్చేసాం స్టేషన్‌కి. విశాఖపట్నం స్టేషన్. ఎక్కడున్నాడో ఏంటి, ఫోన్ ఎత్తట్లేదు. క్లాక్ ఈస్ టికింగ్. టిక్ టిక్ టిక్. జీవితంలో పైకి కూడా ఎంతే ఈజీగా ఎక్కిపోతే ఎంత బాగుంటది చెప్పండి. ఇదే మా ట్రైన్, తిరుపతి భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అంట. చెప్పలేదు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటని. తిరుపతి టు భువనేశ్వర్ అంటే ఖచ్చితంగా ఇటు భువనేశ్వర్ వైపు తీసుకెళ్తున్నాం. ఇదే మా ట్రైన్, భువనేశ్వర్ టు తిరుపతి ఎక్స్ప్రెస్. బాబు వీడు స్లీపర్ బుక్ చేసాడమ్మా. స్లీపర్లు మనం వెళ్ళే టైప్ కాదు కదా, చెప్పడు ముందు వీడు. మిడిల్ బెర్త్ వచ్చింది కాబట్టి నేను హ్యాపీ. గైస్ మళ్ళీ మార్నింగ్ 4 అయింది. కుర్దా రోడ్ లో దిగాం. కుర్దా రోడ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కుర్దా రోడ్. వీడు ఇంకా ప్లేస్ చెప్పలేదు కానీ నాకు అర్థమైపోయింది. సర్లే, నాకు అర్థమైంది, బట్ నేను కూడా చెప్పను, ఆడే చెప్తాడు ఎక్కడికి ఏంటి అని. చలి చంపేసింది గురు ట్రైన్ లో, మామూలు కాదు. ఫుల్ రేవెత్తేసింది నన్ను. టచ్ చేస్తాను బ్లాంకెట్ తెచ్చుకోకుండా. ఒరిస్సా ఇడ్లీస్. చట్నీ నాకు అలాగా. ఈ రోజు మా వెహికల్, ఈ 2 days యువర్ రైడర్. అవును, ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడైనా చెప్పు. సర్ప్రైజా? ఫస్ట్ అయితే మెడికల్ షాప్కి వెళ్ళా. ఎందుకు? మాస్క్ విన్నారా? సర్ప్రైజ్ అంటే నాకు తెలిసిపోయింది. అవును, కొత్త బండి.
ఎక్కడో రైడు. గంటం పావు రైడ్ చాలా దూరంగా అనిపించింది. ఇదిగోండి, ఇదే ఈరోజు మన స్పాట్, కోనార్క్ సన్ టెంపుల్. ఇంకా దాపరికాలు ఏం లేవు. పూరి వచ్చాం. పూరి జగన్నాథ్ స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాం. కానీ ఈరోజు వెళ్దాం మనం దర్శనంకి, రేపు వెళ్దాం. ఈరోజు కోనార్క్ వచ్చాం. ముందు ఎంట్రీ టికెట్ తీసుకొని థర్డ్ టైం. మన దగ్గర క్యాష్ లేదు. ఇదిగోండి ఇలా ఇక్కడ స్కానర్లు ఉంటాయి. ఆన్లైన్ లో ఈజీగా అయిపోద్ది. ఒకటికి 35 పడింది. అదే ఇక్కడైతే 40 రూపాయలు, ఆన్లైన్ లో అయితే 5 రూపాయలు తక్కువ. కోనార్క్ సన్ టెంపుల్ ఇది వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్ కింద వస్తుంది. మనకు మాత్రం 35 రూపాయలు, ఫారినర్ కి అయితే 600 రూపాయలు ఎంట్రీ టికెట్. అది సన్ టెంపుల్ బ్లూ ప్రింట్. కిచెన్ కూడా ఉంది అప్పట్లోనే. చూడండి, నాట్య మండపం, ఇక్కడ నాట్యం చేస్తారు అనుకో. హార్సెస్, ఎలిఫెంట్స్. ఇది మెయిన్ టెంపుల్. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఎందుకంటే ఇక్కడ ఉన్నాం. ఇదంతా తిరుగుతాం, చూపిస్తాను. చలో. ఇదిగోండి, ఇదే నాట్య మండపం. దీని ఎదురుగుంటే ఉంటది మెయిన్ టెంపుల్. చూసారా, ఏ గర్భగుడి. ఎక్స్ప్లెయిన్ దిస్ సన్ టెంపుల్. తెలీదా? నాకే తెలుసు అయితే కొంచెమైనా. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక రథం షేప్ లో ఉంటది. చూసారా చక్రాలు, ఎక్కడ ఉంటాయి చక్రాలు. 13th సెంచరీలో కట్టారు ఇది. ఇదిగోండి, రథం లాగడానికి గుర్రాలు. నమ్మకపోతే చూడండి, 13th సెంచరీలో కట్టారు ఇది. కింగ్ నరసింహ కట్టించారు. ఈస్టర్న్ డైనస్టీ కింగ్డమ్ సంబంధించిన కింగ్ అన్నమాట. యాక్చువల్ గా అప్పట్లో గుళ్ళో ఉండేవారు. ఇక్కడ సూర్య భగవానుడు ఉండేవాడు. ఏది ఈ లోపల, ఆ లోపల ఉండేవారు. కొన్ని గొడవలు, యుద్ధాలు అవి ఉంటాయి కదా, అప్పుడు తీసారు. యాక్చువల్ గా పైన కింద 2 మ్యాగ్నెట్లు ఉంటే మధ్యలో విగ్రహం గాలిలో ఉండేది అనమాట. సమయానుసారం పోయింది అది. కానీ కళ్ళతో చూస్తేనే తెలుస్తాయి, చెప్తే అర్థం కాదు. అదిగో నాకు ఎలిఫెంట్స్, ఇందాక చెప్పాను కదా ఎలిఫెంట్స్. అది చూడండి, గుడి మీద డీటెయిల్స్ చూడండి. కరెక్టాలు, బండ్లు, నాట్యాలు ఇలా బాగా ప్రే చేశారు అప్పట్లోనే. చక్కగా ఉంటుందా. ఊరికనే ఇది వరల్డ్ హెరిటేజ్ సెంటర్ కింద ఇచ్చారు కదా. వర్త్. కూర్చుని ప్రతి కళ్ళు ప్లాస్టే. కానీ విగ్రహం ఉంటే మాత్రం యాడైపోతారు. ఇప్పుడు అలా గాల్లో గాని విగ్రహం ఇలా ఇప్పుడు ఉండుంటే బుర్ర పేలిపోతా. అప్పట్లోనే మ్యాగ్నెటిక్ టెక్నాలజీ ఆలోచించారంటే గ్రేటే. ఎంత హ్యూజ్ గా చూసారా. ఏదో చేస్తున్నారు ఇక్కడ, అండర్ కన్స్ట్రక్షన్ ఏదో అవుతుంది. ఏదో మోడిఫై చేస్తున్నట్టున్నారు. ఓకే, మేబీ అవి నేకుడుగా ఒక కొన్ని భంగిమలు చూపించవచ్చు. అవి అర్థం చేసుకుంటే సరిపోద్ది, కానీ మరి వల్గారిటీ కాదు కదా. చూడండి, టెంపుల్ మీద ఎక్కడ చూసినా చాలా చూసారు, ఎన్ని ఉన్నాయో. బ్యూటిఫుల్. యాక్చువల్ గా ఈ టెంపుల్ ని కట్టడానికి కారణం మెయిన్ గా తన పవర్ ని చూపించడానికే. తన కింగ్డమ్, తన డైనాసిటీ, తన పవర్ ని చూపిస్తుంది.
అండ్ ఈజ్ ఎ డివోటీ ఆఫ్ సన్ గాడ్. ఇది పెద్ద చారియట్, ఇది చూసారా రథం. మొత్తం 26 చక్రాలు, 7 గుర్రాలు లాగుతున్నట్టు ఉంటది పైనుంచి చూస్తే టాప్ వ్యూ. ఎండ ఒకటి గేర్లెక్కి ఇప్పుడు ఇంకా పర్లేదు, సమ్మర్ లో అయితే చంపేద్ది ఎండ. ఎవరు చెప్తారు, ఇక్కడ లేవు. సంథింగ్ ఇస్ ఫిష్, ఇది ఖచ్చితంగా ఇప్పుడున్న మనుషులు చేసిన పనే, ఖచ్చితంగా ఇప్పుడున్న మనుషులు చేసిన పనే. సరే ఎంట్రన్స్ లో సింహాలు, ఈ ఎంట్రన్స్ లో సింహాలే కాదు చూడండి కింద. ఒకటే స్టోన్ లో పైన సింహం, కింద ఏనుగు తొండానికి ఒక మనిషి, ఒకటే స్టోన్ లో చెక్కారు. మెయిన్ థింగ్ ఏంటంటే అటు ఇటు దేవుడికున్న గర్భగుడి అటు ఇటు గోడలతో మూసారు. లేకపోతే సన్సెట్ అయినప్పుడు విగ్రహం వెనక నుంచి ఆ సూర్యుడు కనబడతాడు తెలుసా. నానా రే కన్నా రే బిస్కెట్. ఆహా, అచ్చం పండుకోతి లెక్కున్నావురా. ఇక్కడే వస్తుంది, భయపడిపోకండి. ఏదో పెద్ద తోటలో 5 స్టార్ నార్మల్ కోనార్క్ అయిపోయింది. లెట్స్ గో టు లింగరాజ్ టెంపుల్. ఏంట్రా బాబు, స్లైడ్ జారిపోయింది రోడ్డు మధ్యలో. అవా వచ్చేసాం లింగరాజ్ టెంపుల్ కి. అదిగోండి, కనిపిస్తుందా, జెండాలు ఎగురుతున్నాయి. లోపలికి మొబైల్స్ ఏవి అలో లేవు. చా, దొంగచాటుగా తీసుకెళ్లిపోదాం అంటే ఫైన్ వేసేస్తే దోల తీరిపోద్దేమో అని చెప్పి ఆలోచిస్తున్నాను, లేకపోతే తీసుకెళ్లిపోదాం. ఆ మొబైల్స్, బ్యాగ్, చెప్పులు పెట్టడానికి క్యాష్ కావాలి. క్యాష్ క్యారీ చేయండి ఎక్కడికి వెళ్ళా సరే. నేనే చెప్తాను, నేనే క్యారీ చేయలేదు. ఈరోజు ఏంటో జనాలు బాగా ఉన్నారబ్బా. ఈరోజు సోమవారం కాదు, చూడండి ఒకసారి ఎంత మంది ఉన్నారు. నేననుకున్న దర్శనం ఫాస్ట్ గా అయిపోద్ది, ఖాళీగా ఉంటదేమో, అంతంత మాత్రం ఉంటారేమో, ఫాస్ట్ గా అయిపోద్ది దర్శనం అనుకున్నాను. నాకు అలాంటిదే సేమ్ చిన్నది చూసాను, ఇది బాగా చిన్నది. అదైతే 55 మీటర్లు పొడవు. అది ఆర్కిటెక్చర్ కూడా కళింగ ఆర్కిటెక్చర్ అంటారు. అలాంటి టైప్ ఆఫ్ టెంపుల్స్ ఆర్కిటెక్చర్ ని కళింగ ఆర్కిటెక్చర్ అంటారు. ఈ లోపల భలే ఉంటది అసలు టెంపుల్, ఆ ఎన్విరాన్మెంట్, అట్మాస్ఫియర్ చచ్చా సాడ్ అయిపోయినాయి. సారీ గాయస్. అవును, లింగరాజ స్వామి టెంపుల్ అంటే శివయ్యది. ఓం నమ శివాయ, శివయ్య టెంపుల్ ఇది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెళ్ళి మనసారా కోరుకులు కోరుకుంటే ఆ బోలా శంకరుడు మాట వింటాడు. కాబట్టి నీకోసం కూడా కోరుకుంటా. దర్శనం వెళ్తున్నాను, బాబాయ్, మళ్ళీ కలుద్దాం. ఇప్పుడే దర్శనం అయిపోయింది, బాయ్. కాకపోతే ఇలాంటి గుడుల్లో ఒక డిఫాల్ట్ ఏంటంటే అక్కడ ఉండే స్టాఫ్, ఐ మీన్ పంతులు, పూజారులు, వాళ్ళకి డబ్బులు ఇస్తేనే మనం మనుషులు, లేకపోతే మనం మనుషులు కాదు. ముఖం మీద అడుగుతూ ఉంటారు, అలా చూస్తారు. ఏంటి నాకేం అర్థం కాదు దేవుడి దగ్గర ఏంటని. ఫోటోలు అలాగ అవ్వవు కదా. చిన్న స్పాట్ ఉందట, పైకి ఎక్కి వస్తే అన్నాడు వీడు. మరి వీడు చెప్పాడు, రాకపోతే అప్పుడు చెప్తాను. గాయస్ ఇదిగోండి, ఇదే ఆ స్పాట్. కరెక్ట్ సన్లైట్, అబ్బాబ్బా ఎలాగొంది చూడండి. ఇది ఎక్కితే కనబడద్దంట. ఓడి అమ్మా, ఫారినర్ చూసారా. ఎక్కుతున్నాను మెట్లు, గెట్ రెడీ ఫోక్స్. ఎలా ఉంది గుడి చూడండి. వావ్, గాయస్ చూసారు కదా ఒకసారి ఆ సన్సెట్ లింగరాజ స్వామి టెంపుల్.
అసలు ఏముందో తెలుసా? చూడండి. సర్లేండి వెళ్దాం. కాసేపు బయట ఏమైనా చిల్లర తిండి లోకల్ ఫుడ్ ఉంటుంది కదా, చాట్, పానీపూరి అలాంటివి ఏమైనా తినాలనిపిస్తుంది. సో తిని కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళిపోదాం. సో చెప్పా సరే సరే అయితే నేను వస్తాను పదా అని చెప్పి అన్నారు. అది అలాగా ఫిక్స్ అయిపోయానులే. మా ఊరు చాలా పెయిన్ లో ఉన్నాడు. ఊర్లో వచ్చిన ఇన్ని రాష్ట్రాలు దాటినా సరే వీడియో కాల్ వదలట్లేదు ఆడు. గైస్ గుడ్ నైట్, రేపు కలుద్దాం. కొంచెం పర్సనల్ టాక్స్ ఉన్నాయి, అందుకే లవ్ మ్యాటర్ అర్థం చేసుకోండి. బాబాయ్, గుడ్ నైట్. గాయస్ మార్నింగ్, ఇది డే 2. ఈ రోజు అసలైన పని ఉంది. పూరి జగన్నాథ స్వామి దర్శనం చేసుకోవాలి ఈరోజు. టైం అయితే 8 అయింది. మనం వెళ్ళాలి. మళ్ళీ ఈరోజు ఈవినింగే రిటర్న్ ట్రైన్ ఉంది. ఎలా ఉంది ఉడ్డి? సాకోమోటో డేస్ యానిమే చూస్తున్నప్పుడు తెలుస్తాయి ఇవన్నీ. ఆటో ఆటో ఎత్తుక్కోవాలి ట్రైన్లో. జస్ట్ 20 రూపీస్. ఏ ట్రైన్ ఎక్కిపోవచ్చు, పూరి వెళ్ళే ట్రైన్ ఏ ట్రైన్ ఎక్కిపోవచ్చు. ఇప్పుడు ఈ రోజుకి ఇదే మన ట్రైన్. ఇప్పుడు దీని మీద వెళ్ళాలి. 40 కిలోమీటర్స్ 1 అవర్ 2 days. 1 అవర్ వెళ్తుంది అంటే 1 అవర్ 1.5 hours. పాసింజర్ కదా, 20 రూపాయలు ఇచ్చి సూపర్ ఫాస్ట్ వెళ్ళిపోతుంది. ఎలా కుదురుతుంది? అలా డ్రైవర్ దగ్గర ఉంది 3. అలాంటి బాగా ఇంట్రెస్ట్ ఇడికి నుంచోలనుకుంటా గంట. ఓం బగిడి బాబు బనే బనే. We arrived to Puri. స్టేషన్ మారిపోయింది. స్టేషన్ చాలా బాగుండదు యాక్చువల్గా. కన్స్ట్రక్షన్ జరుగుతుంది అటు పక్క. ఏదో చాలా బాగుండేది, అందంగా ఉండేది. ఏదో పెద్దదే కడుతున్నారు మొత్తానికి. చక్కగా ఉన్నాయి రోడ్లు. ఎంత పెద్ద రోడ్లో. అదిగో గుడి, అదిగో అంత దూరంలో ఉంది గుడి. అదే గుడి ఆల్మోస్ట్ రీచ్. అదిగోండి గుడి, అదిగో గోపురం. ఇలాంటి అద్భుతాలు కళ్ళతో చూడాలి వీడియోల్లో. ఇలాగా ఇందులోకి వెళ్ళొచ్చాక మీకు మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటది. ఇంకా జరుగుతుంది అనుకుంటున్నా. భలే ఉంది ఊరిని అంత బాగా డెకరేట్ చేసి చూడండి. సరే, అది ఈ జెండాలకు ఒక విశేషం ఉంది. గాలికి వ్యతిరేకంగా ఎగురుతుంటాయి అనమాట. ఈ జెండా చూసారా, రైట్ సైడ్ ఎగురుతుంది. అక్కడ జెండా చూసారా, బ్యాక్ ఎగురుతుంది. వాట్ ఈస్ గ్రేట్ ఉందా లేదా మ్యాజిక్ అంతే, కళ్ళ ముందే ప్రూవ్ చేస్తాను కదా. ఆ చక్రం చూసారా, ఆ చక్రం ఎటు నుంచి చూసినా చక్రం లాగా కనబడుతుంది. గుళ్ళో 3 బొమ్మలు ఉంటాయి. ఒకటి జగన్నాథ స్వామి అంటే శ్రీకృష్ణుడు, ఇంకోటి లెఫ్ట్ లో బలరాముడు, మధ్యలో సుభద్రాదేవి. తెలుసు కదా, వీళ్ళు ముగ్గురు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. 14 సంవత్సరాలకు 12 సంవత్సరాలకు లోపల ఉన్న బ్రహ్మ పదార్థాన్ని కళ్ళు మూసుకొని ఒకే ఒక అతను మారుస్తారు. అదే శ్రీకృష్ణుడి గుండె అని అందరూ అనుకుంటారు. అనుకోవడం కాదు, ఏమో అవ్వచ్చు, చెప్పలేం. మన హిస్టరీ తప్పవదు కదా. భారతదేశపు హిస్టరీ ఎప్పుడు గొప్పదే. మనం భారతదేశంలో పుట్టినందుకు చాలా గర్వపడాలి. సో కమ్ విజిట్ పూరి, డోంట్ మిస్ ఇన్ యువర్ లైఫ్. సరదాగా రండి, 2 days లో అయిపోద్ది. ఎండ మామూలు లేదు, దంచేస్తుంది. అలా ఏదో బీచ్ వైపు వెళ్దాం అనుకుంటున్నాను. ఈ ఎండలో బీచ్కి వెళ్తే మలమల ఆడిపోతాం. ఆల్రెడీ మనం అసలే బ్లాక్. బోన్ థ్రోయింగ్ పిండ శ్రద్ధ ఘాట్. ఎంత హారిఫైడ్ ఉంది ఘాట్ నేము. బోన్ థ్రోయింగ్. ఎంతమంది జనం ఉన్నారు చూడండి. బోన్ థ్రోయింగ్ చూసారా. శ్మశానంలోకి వెళ్దాం అంటున్నాడు.
ఆల్రెడీ వెళ్ళాము అనుకోండి మేము 2018లోనే. స్వర్గద్వార్. వీఆర్ గోయింగ్ ఇన్ టు ది స్వర్గద్వార్ జస్ట్ టు విట్నెస్ ది ఆరా ఆఫ్ ఎ బర్నింగ్ హ్యూమన్స్. ఎంత పెద్దోడైనా ఎంత చిన్నోడైనా చివరికి రావాల్సింది ఇక్కడికే, స్వర్గద్వార్కే. అదే ఎంత తోడైనా కాలిపోయి ఊరిదైపోలేదు. ఈ మంటలు చూసాకైనా మీరు మారండి. ఓం నమః. అందరూ స్వర్గానికే వెళ్ళాలి. మూనార్ ఆ దేవుడు చిన్న చిన్న తప్పులు క్షమించేసి అందరినీ స్వర్గానికి పంపిస్తే చాలు. చనిపోయాకైనా సరే హ్యాపీగా ఉండొచ్చా. ఫుల్ కుటుంబాలతో ఓపెన్ గా ఎవరు ఉండరు, అన్ని దాపరకాలు, లోపల ఒకటి బయట ఒకటి. ఎన్ని దాచేసుకుంటావు లోపల? నీకే ఏ దాచుకుంటావు లోపల? ఇక ఇలా బూడిదైపోయే దానికి ఎన్ని దాచుకుంటేటి? జీవితాన్ని జీవించండి గురు, జీవితాన్ని జీవించండి. లేకపోతే ఇక్కడ లాస్ట్ కి ఎంత కైండ్ గా ఎంత మంచిగా ఉన్నావు అన్నదే మ్యాటర్. చుట్టూ 100 మంది నేను నవ్వుకున్నా, నేను నవ్వులు పాలు చేసినా, నేను ఏమనుకున్నా పర్లేదు, నీ మంచితనాన్ని నువ్వు కోల్పోకు. అది బీ కైండ్. పూరి బీచ్ ఏమంటారో తెలియదు, ఈ బీచ్ పేరు పూరి. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి క్యానల్స్. ఒకప్పుడు ఇవేవి ఉండేవి కాదు, ఇప్పుడు అన్ని ప్లేసులు టూరిస్ట్ ప్లేస్లే. కాసేపు టైం స్పెండ్ చేసి లాగించేస్తాం. చిన్నప్పుడు ఎంతమంది ఇలాంటివి కట్టేశారు ఇల్లులు? కమెంట్ చేయండి. ఈ చెక్కలతోనే రథసప్తమి రోజు రథాలు తయారు చేసేది. ఎంత ఉన్నాయి చూడండి, దీంతోనే తయారు చేస్తారు రథాన్ని. ఫేమస్ లస్సీ అంట, చరణ్ లస్సీ అనేది ఉంది. బాబు ఏదో లస్సీ రంగేటిలా ఉంది, నాకు ఏటి అర్థం కాలే. బాగుందా? ఏట్రా అది పెరిగే? చియర్స్. లస్సీ రంగు మాత్రం వైట్ గా లేదు. ఈ మొత్తం పూరి ఏరియాలో మొత్తం ఇది ఒక లస్సీ షాప్ ఫేమస్. బాగుంది గురు, ఎంత ఉంది, నార్మల్ లస్సీలా లేదు. దీనిపైన ఏదో వేసారు, ఇది ఏటో నాకు తెలీదు. కాజాల కోసం అటు ఇటు తిప్పేస్తున్నాడు. అదేదో నూసింగ్ స్వీట్స్ అంట. అదిగోండి ఎన్ని ఉన్నాయి చూడండి కాజాలు. ఏం కాజా షాపులు రా బాబు, తినేస్తారు కదా ఫుల్. బ్రేక్ఫాస్ట్ కి, లంచ్ కి, డిన్నర్ కి అన్ని కాజాలే కదా. ఇక ఇది తీసుకుంటున్నాం. ఇది క్రంచీ అంట, ఇది కొంచెం అంటుకుంటుందంట. అది డ్రై అంట, అదేమో మసాలా అంట అల్లది. క్రంచీ తీసుకుంటాం. క్రంచీ 600 గ్రాములు 150 రూపాయలు. చాలు స్టేషన్కి వెళ్ళిపోవాలి బాబు. స్టేషన్కి 3:30 ట్రైన్ ప్యాసింజర్ ఎక్కువాలి. వెళ్ళిపోయి బ్యాగ్ అది సర్దిసుకొని మళ్ళీ రాత్రి 7 గంటలకు వైజాగ్ ట్రైన్. బాబు వచ్చాం బాబు స్టేషన్ కి. శబ్దం ఇంటికి వెళ్ళిపోవాలి. డిపార్చర్ 7:40కి, 7:10. అదో మా పవన్ కజిన్ తను. సిగ్గుపడిపోతుంది. ఈడే ఈ కజిన్ వీళ్ళే మమ్మల్ని చూసుకున్నారు. గుడ్ పీపుల్ ఫర్ గుడ్ పీపుల్. మంచిగా ఉంటే అందరూ మంచిగానే ఉంటారు. చూడండి ఇప్పుడు పూరి రావాలనిపిస్తే కుర్తా రోడ్లు మాకు రిలేటివ్స్ ఉన్నారు, స్టే ఉంటారు. అస్సలు ఉండలేడు ఈయన్ని చూడకుండా. ఈడు అస్సలు ఉండలేడు దీన్ని చూడకుండా. మొగుడు పిల్లలు ఇద్దరు, మొగుడు పిల్లలు. కాబట్టి ఇందులో మొగుడు ఎవరు పిల్లం ఎవరు అన్నది ఎవ్వరికి తెలియదు. నేను పిల్లవాడు తెలుసుకోవాలి, అంటే మనం ఏడ్ చేయాలంటే తెలుసుకోవాలి ఫస్ట్. అది కడుపు ఆగదు. ఎక్కడికి ఉన్నాం ఏటి బాయ్ బాగా చదువుకో. బాయ్ సరేనా? ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్స్ కు. ట్రైన్ ఆ గయా రాత్రికి మన కోచ్. హ్యాపీ పడుకొని తినాలి ఫస్ట్. మనకి బిర్యానీ ఇచ్చారు దానితో. సో రాత్రి పొందుదాం బిర్యానీ తినేసి పడుకుంటే ఒక 6 గంటలు
వెళ్ళిపోవచ్చు ఇంటికి. వచ్చాం విశాఖపట్నం వచ్చాం, నా జన్మభూమి భూమి. మన ఊరికి వచ్చేస్తే మన గాలి తగిలితే అదో కిక్కే. ఎక్కడలేని ఒకసారి వస్తుంది ఒంట్లో. ఇప్పుడు ఆటోలు ఉంటాయి ఉండవు, ఆటోలు ఎత్తుక్కోవాలి. ఇప్పుడు మన కోసం ఆటోలు ఎక్కడి నుంచి వస్తాయి అడగడమే వాళ్ళని వీళ్ళని. ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు వరకు చూస్తే మాత్రం పక్క లైక్ షేర్ సబ్స్క్రైబ్, ఓకేనా? లైక్ మాత్రం చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆ గంట సింబల్ కూడా ఆన్ చేసుకోండి, నోటిఫికేషన్లు వస్తాయి. నేను మ్యాక్సిమం నా డైరీ సిరీస్లు కూడా పెడుతున్నాను, లాంగ్ వీడియోస్ పెడుతున్నాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద ఉంటుంది, వెళ్ళండి చూడండి, చెక్ చేయండి, ఫాలో కొట్టండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.